గురుభ్యో నమః. నిషిద్ధ కర్మలు నిత్య జీవితంలో నిషిద్ధ కర్మలు ఏంటో చూద్దామండి మనం. నిత్య జీవితంలో నిషిద్ధ కర్మలు కర్మాచరణలో వర్ణాశ్రమ ధర్మముల ప్రకారం ఎవరికి ఎట్టి కర్మలు విహితమో అవే సత్కర్మలు, అట్లా కానివే నిషిద్ధ కర్మలు. అటువంటి నిషిద్ధ కర్మలు ఏంటో తెలుసుకోవడం అవసరం. నిత్య జీవితంలో ఎదురయ్యే నిషిద్ధ కర్మల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తూర్పు దిక్కున సకల దేవతలు ఉంటారు, దక్షిణాన పితృదేవతలు ఉంటారు, పశ్చిమాన సప్త ఋషులు ఉంటారు. కనుక ఎప్పుడైనా ఉత్తరం వైపుకే తుమ్మడం, ఉమ్ము వేయడం వంటివి చేయాలి. ఇక సూర్యాభిముఖంగా మూత్ర విసర్జన, మల విసర్జన, ఉమ్మడము, పళ్ళు తోమడం వంటివి చేయరాదు. ఇవి పాతకాలంలోకి వస్తాయి. స్నానం నగ్నంగా చేయరాదు, కనీసం ఒక వస్త్రం చుట్టుకొని చేయాలి. దిగంబర స్నానం చేస్తే అది వరుణుడికి అంటే జలాది దేవతకి పట్ల అపచారం, శరీరం పిశాచగ్రస్తం అవుతుంది. ఈ పాపకర్మకి అంటే దిగంబర స్నానం చేస్తే ప్రాయశ్చితం అంటే ప్రతిరోజు సువర్ణం బంగారం దానం చేయాలి. అట్లా 12 ఏళ్ళు చేయాలి. అంటే ఆ రోజుల్లో బంగారం ధన చీప్గా ఉంది కాబట్టి చేశారు, కానీ ఈ రోజుల్లో అదంతా బంగారం చేయలేం కాబట్టి. సూర్యచంద్ర గ్రహణాలలో భోజనం చేసేవారు, నిశ్చయ తాంబూల ఇచ్చాక ఇతరులకు కన్యాదానం చేసేవారు, పార్థివ లింగాన్ని భక్తితో అర్చించనివాడు, విప్రుని భయపెట్టి ధనం అపహరించేవాడు, దేవతార్చనాది సత్కార్యాలకు అడ్డు తగిలినవాడు, న్యాయాధీశుని లేదా నగర రక్షకుని ధిక్కరించినవాడు, తులసిదనం చేబోని కూడా మాట తప్పినవాడు, దైవ ప్రతిమను ఎదుట పెట్టుకొని ప్రమాణం చేసి మాట తప్పినవాడు అనమాట నరకానికి వెళ్తారని శాస్త్రాలు చెప్తున్నాయి. మిత్రులను మోసం చేసిన మేలును మరచిన, తప్పుడు సాక్ష్యాలు సమర్పించిన, దేవ బ్రాహ్మణ పరిహాసకులు, దైవజ్ఞుడు, వైద్యుడు మొదలైన వారిని తమకు విహితమైన ధర్మాలను ఆచరించక లోహ రసాది విక్రయాలు చేపట్టి ప్రజలను వంచిస్తే నరక ప్రాప్తి. బ్రాహ్మణ దేవార్చన, శంఖధ్వని, తులసి, శివారాధన లేని చోటు, శివభక్తులను నిందించిన చోట, సంధ్యావందన విహీనుడున్న చోట, ఆచారవర్జితుని ఇంట, వాచరుడైన వాడి ఇంట, తడికాళ్లతో నగ్నంగా నిద్రించే వాడింట, తోడపై దరువు వేసేవాడి ఇంట, బ్రాహ్మణ ద్వేషి, జీవహింస చేసేవాడింట, దయాశూన్యుడి ఇంట, విప్రులను నిందించేవాడింట లక్ష్మీదేవి క్షణకాలం కూడా నిలదని శాస్త్రాలు చెప్తుంది. రుద్రాక్ష ధరించి లేదా ఏదైనా పవిత్ర వస్తువుని స్పృశించి అశుద్ధం చెప్పరాదు. శుభకార్యాలకు బయలుదేరేటప్పుడు భర్త ముందు భార్య వెనక నడవాలి. అశుభ కార్యాలకు బయలుదేరేటప్పుడు భార్య ముందు భర్త వెనక నడవాలి. నుదురు మీద బొట్టు, ఎడం భుజం మీద వస్త్రం లేకుండా ఇతరులకు బట్టలు పెట్టరాదు. ఎవరికైనా వస్త్రం ఉండదో వారికి ఆయుక్షీణం. నునుగు మీద ఉన్న నీరు పూజకు పనికిరాదు. అలానే వెంట్రుక ఉన్న నీరు కూడా. పరస్త్రీలను కామించేవారు, పరద్రవ్యాలను ఆశించేవారు, పరులకు కీడు తలపెట్టేయాలని అనుకునేవారు మానసిక పాపులు. పాడ్యమి, షష్ఠి, అష్టమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య, రవి సంక్రమణందు, వ్రత శ్రాద్ధ దినములందు శరీరమునకు తైలం పట్టించకూడదని విష్ణు పురాణం చెప్తుంది. భోజనం చేసేప్పుడు నిషిద్ధ కర్మలు. ఉత్తరాభిముఖంగా కూర్చొని భోజనం చేయరాదు. శ్రాద్ధ కర్మ చేసే రోజు మాత్రం ఉత్తరాభిముఖంగా కూర్చొని భోజనం చేయాలి. పొట్టు లేకుండా భోజనం చేయరాదు. భోజనంలో వెంట్రుక వస్తే ఆ భోజనం త్యజించవలేను. కనీసం నేతితో ఆవు నెయ్యి శ్రేష్టం అభికరించి శుద్ధి చేసిన తర్వాత తినాలి. నిద్రించేప్పుడు ఉత్తరం వైపు తల ఉంచి నిద్రపోకూడదు. తడికాలతో కానీ నగ్నంగా కానీ నిద్రపోకూడదు. దేవాలయ దర్శనం నిషిద్ధ కర్మం. దేవాలయ ముఖద్వారం పాదరక్షలు వేసుకొని దాటకూడదు. దేవాలయం గడపను తొక్కరాదు. ఈ రెండు చేసిన వారికి రాబో జన్మలు వికలాంగులుగా జన్మించే అవకాశం ఉంటుంది. ఈశ్వరునికి కాలు పెట్టరాదు. గుడిలో సాష్టాంగ నమస్కారం చేసేప్పుడు అన్ని వైపులా గమనించుకొని ఈశ్వరుని వైపు కాలు రాకుండా చూసుకొని సాష్టాంగ నమస్కారం చేయవలను. ఒకవేళ అలా కుదరకపోతే నుంచొని నమస్కారం చేసి సరిపోతుంది. పెళ్లి విషయంలో నిషిద్ధ కర్మలు. ఇంటిలో ఆరోగ్యంగా ఉన్న పెద్ద కుమారుడికి పెళ్లి చేయకుండా చిన్నవారికి చేయరాదు. అలా చేస్తే పెళ్లి కొడుకు ఆ తల్లిదండ్రులు పెళ్లి జరిపించిన పురోహితుడు అందరు నరకానికి వెళ్తారు. ఇది ఆడపిల్లలకు కూడా వర్తిస్తుంది. పెళ్లి కాని అన్నగారికి పరివిత్తి అంటారు. పరివిత్తితో కూడిన యజ్ఞాదులు కూడా పాపాలే అవుతాయి. పరివిత్తికి కన్యాదానం చేయబడి అపాత్ర దానం అవుతుంది. ధన్యవాదాలు.